నమస్తే అండి మాలతి గారు. నమస్తే అండి. యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చట్టపరంగా చేయాల్సిందేనా, చట్టపరమైనది కాదా? యాక్చువల్లీ బెట్టింగ్స్ అంటే గ్యాంబ్లింగ్ అంటే తెలుగులో జూదం, ఇదంతా కూడా ఇల్లీగల్. ఇప్పుడు మన ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా ఇది ఇల్లీగల్ ఎక్సెప్ట్ సిక్కిం అండ్ గోవా. ఈ గోవాలో సిక్కింలో చూసుకుంటే కజినోస్ ఉంటాయి, అక్కడ ఏంటంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది లీగల్, అంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడవు. బట్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ గేమింగ్ మీద స్ట్రిక్ట్గా ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారు. తెలంగాణకు వస్తే తెలంగాణ గేమింగ్ యాక్ట్. ఈ యాక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు. అంటే యాక్ట్ అనేది ఉంది, అయ్యేది గ్యామ్లింగ్ అవుతుంది, క్రికెట్ బెట్టింగ్స్, లేకపోతే ఈ కార్డ్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, ఇలాంటివన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ ఎవ్వరు కూడా సీరియస్ యాక్షన్ అనేది ఈ రోజు వరకు తీసుకోలేదు. బట్ రీసెంట్గా సజ్జనార్ గారు ముందుకు వచ్చి అన్వేషణ చేసే ప్రోగ్రామ్ ఆయన ముందుకు వచ్చి చెప్పడం వల్ల అంటే రియలైజ్ అయినారు. ఎందుకంటే దీనివల్ల చాలా సూసైడ్ చేసుకుంటున్నారు బయట, చాలామంది ఫినాన్షియల్గా డౌన్ అయిపోతున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు, కొంతమంది ఇంట్లో నుంచి పారిపోతున్నారు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో దీనివల్ల గొడవలు అవుతున్నాయి, అంటే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బెన్స్ అనేది అవుతుంది. సో ఇట్లాంటి అన్నీ రియలైజ్ అయ్యి ఒకరు ముందుకు వచ్చినారు కాబట్టి యాక్ట్ ఇప్పుడు సీరియస్గా ఇంప్లిమెంట్ అనేది చేయబోతున్నారు. సో ఇందులో చూస్తే చాలామంది సెలబ్రిటీస్ అంటే పెద్ద పెద్ద పేర్లే వినిపిస్తున్నాయి, ఇందులో ఇన్వాల్వ్ అయినారు. ఇదేంటంటే సెక్షన్ 318, 112 రెడ్ విత్ 49 రెడ్ విత్ బిఎన్ఎస్ యాక్ట్, అది కాకుండా ఐటీ యాక్ట్ 2000 ఏదైతే ఉందో, ఎందుకంటే ఇది ఆన్లైన్ గేమ్స్ కాబట్టి, అంటే ఏదైనా కంప్యూటర్ యూజ్ చేసుకొని యూజ్ చేసేది ఏదైనా కూడా అది ఐటీ యాక్ట్ కిందకి వస్తుంది. సో సెక్షన్ 3 ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా దీంట్లోకి వస్తుంది. అది కాకుండా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రాడ్ చేస్తున్నట్టు, మోసం చేస్తున్నట్టు, అంటే ఉన్నదానికంటే కూడా అసలు అక్కడ డబ్బులు వచ్చి లాభం పొందిన వాళ్ళు అసలు ఎవరూ లేరు. అందరూ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఫస్ట్ చూపిస్తారు బాగానే వస్తున్నాయి, అంటే 10,000 పెట్టగానే 1,00,000 వస్తున్నట్టు, 10 లక్షలు వస్తున్నట్టు చూపిస్తారు. కానీ లాభం కంటే నష్టమే ఎక్కువ. 10,000 పెట్టి ఫస్ట్ టైం మేబీ 1,00,000 వస్తుంది కావచ్చు, కానీ తర్వాత 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు అట్లా కోల్పోతూనే ఉంటారు. లాస్ అనేది లెక్క కట్టనంత. ఇట్లా ఈ గేమింగ్ యాప్సే కాదు, ఇప్పుడు అన్ని రకాలుగా కార్డ్ గేమ్స్ ఉంటాయి, కజినో గేమ్స్, ఫోన్లో ఆడే గేమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఆన్లైన్లో ఆడేవి. ఇది తప్పుని తప్పులానే చూపించాలి. మన సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి పే చేసే అమౌంట్స్ వల్ల భారీ ఎత్తున తీసుకుని ఆ రెమ్యునరేషన్ తీసుకొని అది చేస్తుంది సొసైటీకి మనం మంచా కాదా అని ఆలోచించకుండా మనీ తీసేసుకొని ప్రమోషన్స్ అనేది చేస్తున్నారు. బట్ దానివల్ల ఫ్యామిలీస్ అనేది లాస్ అవుతుంది. ఇది ఈక్వల్ టు ఎట్లా అంటే, ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారండి, ఇప్పుడు స్మోకింగ్ యాడ్స్ చూపిస్తారు, అంటే కొంతమంది విరుద్ధంగా ఉంటారు, స్మోకింగ్ లేకపోతే డ్రింకింగ్ ఇవన్నీ కూడా సొసైటీలో హార్మ్ చేసేవి. సో అవి తెలిసి చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి లేదు నేను ఇట్లాంటిది ఎంకరేజ్ చేయను, సొసైటీ దీనివల్ల నష్టం జరగబోతుంది, ఇట్లాంటివి నేను ఎంకరేజ్ చేయను అనే సెలబ్రిటీస్ ఉన్నారు. అట్లా రెస్పాన్సిబుల్గా ఉండాలి, అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా బిహేవ్ చేయాలి. నేను చేసే వల్ల ఫ్యామిలీ నష్టపోతుంది అని సెలబ్రిటీస్ ఆలోచించాలి. జస్ట్ ఒక మనీ కాకుండా, నాకు ఇప్పుడు వాళ్ళకి ఎన్ని లేవండి మనీ సంపాదించాలంటే, ఇంకెన్ని సోర్సెస్ లేవు, ఇది ఒక్కటి కాదు కదా. సో ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దు, ప్రమోట్ చేయొద్దు. ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా చీటింగ్ కేసు కూడా అప్లై అవుతుంది. అంటే సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ కూడా చీటింగ్ అన్నట్టే కదా, అసలు జరిగేది ఒకటి చూపించేది ఇంకోటి. సో ఇవన్నీ కూడా అప్లై అవుతాయి.